గుడ్ ఈవినింగ్ నాయుడు గారు. గెలిచారా మోదీ గారి మీద మొత్తానికి లోక్సభలో? ఇప్పుడు బ్రహ్మనాయుడు గారు మోదీ గారి మీద గెలవడం అనేది కాదు, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం, ప్రజాస్వామ్యాన్ని కాపాడాం, రాజ్యాంగాన్ని తూట్లు పొడవకుండా నిలబడగలిగాం. కానీ మహిళలకు మాత్రం అన్యాయం చేశారు మీరు. 33% వారికి చట్టసభలో రిజర్వేషన్ రావడాన్ని ఓర్చుకోలేకపోయింది కాంగ్రెస్ పార్టీ. బ్రహ్మనాయుడు గారు, మీరు పొరపడుతున్నారు. ఇందాక తురగా శ్రీరామ్ గారు చాలా చక్కగా విశ్లేషణ చేశాడు. మహిళా బిల్లు తీసుకొచ్చినటువంటి విధానమే ఏ విధంగా ఉందని చాలా స్పష్టంగా చెప్పాడు. దాంట్లో పోదలుచుకోవడం మీకు తెలుసు. 2023లో బీజేపీ పెట్టినటువంటి మహిళా బిల్లు రిజర్వేషన్ ని మేము సంపూర్ణంగా మద్దతు తెలియజేశాం. దాన్ని అమలుపరచమని చెప్పి మేము అడిగాం. ఎందుకు అమలుపరచాల? రాజ్యసభలో ఆమోదం పొందింది, లోక్సభలో ఆమోదం పొందింది, రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. స్టిల్ నౌ ఆ బిల్లు రన్నింగ్ లో ఉంది. మరి దాన్ని అమలుపరచకుండా ఈరోజు ఏదో 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఈ మహిళా బిల్లు ముసుగులో దీన్ని అడ్డం పెట్టుకుని డీలిమిటేషన్ చేసి గతంలో ఏ విధంగా ఓటు చోరీ చేశారో ఇప్పుడు అధికారాన్ని చోరీ చేయాలన్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి దుర్బుద్ధితోటి బీజేపీ ఆడినటువంటి నంబర్ గేమ్ ఇది, పన్నాగం, మహా కుట్ర ఇది. బ్రహ్మనాయుడు గారు, ఇట్ ఇస్ రియల్. నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు చూశారు నిన్న లోక్సభలో చర్చ సందర్భంలో ఏం మాట్లాడతాడు? నాకు గంట సమయం ఇవ్వండి, మీరు హామీ ఇవ్వండి, నేను 50% రిజర్వేషన్ కల్పించడానికి అవకాశం మాట్లాడతానని చెప్పి అమిత్ షా మాట్లాడతాడు. ఇంతకంటే దొంగనీతి ఉందా? ఏదైనా సరే సభ జరిగే ముందు సభ్యులందరికీ వారం ముందుగానే ఈ యొక్క ప్రతులు అందజేస్తారు. ఇది వాస్తవం. మీరు అలాంటిది ఇవ్వకుండా, ఆ బిల్లులో ఏముందో తెలియకుండా మీరు హామీ ఇవ్వండి, నేను హామీ ఇస్తాను, మీరు ఈ బిల్లును ఆమోదించండి అని చెప్పి మాట్లాడితే ఏమనాలా? మీరు ఇంకోటి గమనించండి, లోక్సభ కార్యకలాపాల నిబంధన 66 ప్రకారంగా చూస్తే ఒక బిల్లు ఒకేసారి ప్రవేశపెట్టాలి. ఇది వాస్తవం. 3 బిల్లులు గప్పు గుర్తుగా 131 రాజ్యాంగ సవరణ బిల్లు, ఈ డీలిమిటేషన్, తర్వాత మహిళా రిజర్వేషన్ బిల్లు, ఇవన్నీ గంప గుర్తుగా పెట్టండి. దీని అర్థం ఏంటి? మేము చెప్తానే ఉన్నాం, ఇండియా కూటమి కానివ్వండి, ప్రతిపక్ష పార్టీలు అన్ని కూడా మేము మహిళా బిల్లుకు మద్దతు తెలియజేస్తా ఉన్నాం. దాంట్లో ఎలాంటి తేడా లేదు. కానీ డీలిమిటేషన్ పేరుతో మీరు రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారు, దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం చెప్పాం. దాని మీద ఖరాఖండిగా మేము నిలబడ్డాం. ఎన్నో కుట్రలు చేశారు. 5 రాష్ట్రాలు ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి అక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు, ప్రతిపక్ష పార్లమెంట్ సభ్యులు ఈ యొక్క సమావేశాలకు హాజరు కారు కాబట్టి మనం ఏదో నయానా భయానా వాళ్ళ మీద కేసులు పెట్టో, ఇంకోటి చేసో, భయపించో వాళ్ళు రాకుండా చేసి ఈ బిల్ పాస్ చేసుకుని కుట్ర పన్నారు గతంలో లాగానే. అయితే విచిత్రంగా మీరు చూశారు, రాహుల్ గాంధీ గారి మీద కూడా నిన్న ఈ యొక్క బిల్లు అయిపోయిన తర్వాత ఆయన మీద మరి ఎఫ్ఐఆర్ నమోదైంది పౌరసత్వం మీద. వెంటనే ఇంత కర్కోశంగా ఈ ప్రభుత్వం నడుస్తా ఉందంటే ఏమనాలా? మహిళల మీద వీళ్ళకి అసలు ప్రేమ ఉందని అడుగుతా ఉన్నాం. చూసాం ఉన్నవ్ లాంటి ఘటనలు, హత్రాస్ లాంటి ఘటనలు, మణిపూర్ మారణ హోమం, అలాగే మనం చూసినట్లయితే ఈ యొక్క రిజర్వ్లు, మహిళా రిజర్వ్లు, భారతదేశానికి గోల్డ్ మెడల్ తెచ్చినటువంటి ఆడబిడ్డల మీద ఒక ఎంపీ, బీజేపీ ఎంపీ అఘాయిత్యం చేస్తే అతన్ని సస్పెండ్ చేయమని చెప్పి రేత్రింబవులు చలిలో ఢిల్లీలో వాళ్ళు దీక్షలు చేస్తే కనీసం పట్టించుకునే పాపాత్ముడు మోడీ. ఇదే మహిళల పట్ల వాళ్ళకున్న ఆసక్తి? ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కొన్ని కామెంట్స్ చేశారు కాంగ్రెస్ పార్టీ మీద. ఒకసారి నేను కామెంట్స్ చదువుతాను. కాంగ్రెస్ విపక్షాలు బిల్లును ఎందుకు అడ్డుకున్నాయో చెప్పాలి. దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరగకుండా 50% సీట్లు పెంచుతామని చెప్పారు. ఆడబిడ్డలకు రిజర్వేషన్లు దక్కకుండా ద్రోహం చేశారు. మహిళలను మోసం చేయడం కాంగ్రెస్ పార్టీకి ఆనవాయితీ. మహిళలకు రిజర్వేషన్లు వచ్చే వరకు దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తామంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఎలా ఉందంటే, మోడీకి ఏ జ్వరం వచ్చినా పోయి వెంటనే పోయి చూసే పరిస్థితి. మోడీ ఇంట్లో కుక్క మొరిగిందంటే ఈయన పోయి పరామర్శించే పరిస్థితి. వాస్తవాలు చెప్తా ఉన్నా. రాష్ట్ర హక్కుల్ని మోడీ దగ్గర పాపం తాకట్టు పెడుతున్నట్టు పెద్ద బానిస చంద్రబాబు.
ఇట్ ఈస్ క్లియర్. వద్దండి, ఆ వ్యాఖ్యలు వద్దండి, ఆ వ్యాఖ్యలు వద్దు. ఆయన రాష్ట్ర ప్రయోజనాల కోసం కష్టపడి పనిచేస్తున్నటువంటి ఒక సీనియర్ పొలిటీషియన్ చంద్రబాబు నాయుడు గారు. మీరు దయచేసి ఏమండి బ్రహ్మనాయుడు గారు, నేను చెప్తా ఉన్నా, మీరు ఎందుకు మాట్లాడలా? ఈ రాష్ట్ర హక్కుల గురించి ఎందుకు మాట్లాడో? ఏం జరిగింది? ఏమంత భజన చేయాల్సిన చంద్రబాబుకు అవసరం ఏముంది? మనం చూస్తున్నాం, ప్రత్యేక హోదా గురించి మాట్లాడటం, అమరావతి రావాల్సినటువంటి నిధుల గురించి మాట్లాడటం, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి రావాల్సిన నిధుల గురించి మాట్లాడటం, రాష్ట్ర విభజన చేసి ఆంధ్రప్రదేశ్ కు ద్రోహం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇంత దుర్మార్గంగా రాష్ట్ర విభజన చేసి ఆంధ్రప్రదేశ్ కి రాజధాని లేకుండా ఆంధ్రులను రోడ్డును పడేసినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీది కాదా? ఆంధ్రప్రదేశ్ లో ఎవరు చెప్పారు? బ్రహ్మనాయుడు గారు ఎవరు చెప్పారు? ఆంధ్రప్రదేశ్ రాజధాని లేకపోవడం కారణం మీరే కదా. మేము రాష్ట్ర విభజన చేసిన సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు 2 లెటర్ ఇచ్చాడు, జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు, బీజేపీ ఇచ్చింది. బీజేపీ సుష్మా స్వరాజ్ ఆ పెద్దక్కను కాదు చిన్నక్కను కూడా చూడమన్నది. ఆయన బీజేపీ నాయకుడు మనం చూసాం. ఆయన నేను అడుగుతున్నా గారిని, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పరిస్థితి బాగలేదు. ఆ రోజు రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదా గురించి మన్మోహన్ సింగ్ గారు చెప్పినప్పుడు ఇందాక చురగా శ్రీరామ్ గారు క్లియర్ గా చెప్పారు. ఏమని? ఆ రోజు ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి హామీకే దిక్కు లేకుండా పోయింది. మరి ఈయనే కదా వచ్చింది అధికారంలోకి, మరి ప్రత్యేక హోదా ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇవ్వలా? చంద్రబాబు గారు ఎందుకు దాన్ని సాధించలేకపోయాడు? ఈ రోజు మోడీ గారికి ఎందుకు భయం చేస్తున్నాడు? మీరు చంద్రబాబు నాయుడు గారు మరొక ఏకనాథ్ సింధే లాగా మారిపోతాడు. మోడీ కబంధ హస్తాల్లో, నేను చెప్తున్నా, ధృతరాష్ట్రుడి కౌగిలి మోడీ ఏకనాథ్ సిండే లాగా, నితీష్ కుమార్ లాగా, పళనిస్వామి లాగా మారిపోయే రోజులు ముందున్నాయి. మనం చెప్పింది ఎవరు? ఆమె పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మనం చూసాం, మమతా బెనర్జీ. బీజేపీ పాము లాంటిది, అది డెఫినెట్ గా కాటేసిద్ది. ఎవరైతే పాలు పోసి పెంచారో వాళ్ళు కాటేసిద్ది. ఆమె కూడా పెంచింది, అందుకని ఇప్పుడు అనుభవిస్తున్నామా? మీకు అర్థమవుతా ఉందా? అలాగే ఈ రాష్ట్రంలో కూడా డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు గారు మరో ఏకనాథ్ సిండే లాగా మారిపోయే పరిస్థితులు స్పష్టంగా కనపడతా ఉన్నాయి. బలం పెంచుకుంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి కూడా అలాగే అయ్యే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తుంది. వాస్తవం. ఎందుకంటే రాహుల్ గాంధీ గారి ఇంటి ముందు ధర్నా చేస్తా ఉంటారు. ఇది కరెక్టా? జగన్మోహన్ రెడ్డి ఒక పక్కనేమో ఏం సాధించింది పక్షాలు అంటాడు. నువ్వేం చేశావు? నువ్వు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 3 పార్టీలు కూడా మీరు చెప్పినట్టుగా బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అసలు ప్రతిపక్షమే లేకుండా పోయింది ఈ రాష్ట్రంలో. ఒక కాంగ్రెస్ పార్టీ షర్మిలమ్మ గారి సారథ్యంలో మేము మాట్లాడుతున్నాం తప్ప ఎప్పుడో మాట్లాడతారండి. కాంగ్రెస్ పార్టీ షర్మిల గారు రోజు మాట్లాడలేదుగా, ఎప్పుడన్నా మాట్లాడుతా ఉన్నారు. వారు ఎక్కువ జగన్ గారి మీద కాన్సన్ట్రేషన్ చేయడమే మీ రాష్ట్ర అధ్యక్షురాలు గారికి సరిపోతా ఉంది. కానీ నిజంగా మీరు చెప్పినట్లు ఆవిడ పోరాటం చేసినట్టయితే ఈ పార్టీకి కనీసం ఒక 10% ఓట్ బ్యాంక్ కాంగ్రెస్ పార్టీ సాధించి ఉండేదని అందరి అభిప్రాయం. ఒకటి బ్రహ్మనాయుడు గారు, కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లే కార్యక్రమాలు ఇంకా జరుగుతా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ మీడియా కూడా మమ్మల్ని తగ్గించే మాట్లాడుతున్నారు. తప్ప కాదండి, కాదు సైదా గారు, మీడియా కూడా బోడీ మీడియా అయిపోయింది, అయిపోయింది. ఏం చేయాలి మీరు చెప్పండి? ఏం చేసేది? మీరు గతంలో ఎన్నో సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని సాధించింది, 1000 కోట్లు 1,00,000 కోట్లు కాంగ్రెస్ నాయకుల దగ్గర ఉన్నాయి. మీరు కూడా 4-5 పత్రికలు ఛానళ్లు ఓపెన్ చేసి కాంగ్రెస్ కు భజన చేర్చుకోండి, తప్పేముంది దాంట్లో? ఇప్పుడు ఏమంటే జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆర్థిక పరిస్థితి మీకు తెలుసు. మా ఆఫీసులు ఖాళీ చేయమంటున్నారు, రాహుల్ గాంధీ క్వార్టర్ని ఖాళీ చేయమన్నారు. మా అకౌంట్ ఏమంటే మా అకౌంట్స్ సీజ్ చేశారు. మా అకౌంట్స్ లో మాకున్న డబ్బు ఎంత, బీజేపీకి ఉన్నటువంటి 1000 కోట్లు ఎంత, మాకున్నది ఎంత? మీరు బడ్జెట్ చూడండి. మీరు మాకు ఛానల్ పెట్టండి, పేపర్ పెట్టండి అని చెప్పి మీరు ఒక ఊరక ఉచిత సలహా ఇస్తే బ్రహ్మనాయుడు గారు మీరు బాధపడిపోతున్నారు కదా. మీడియా కూడా కాంగ్రెస్ పార్టీ గొంతు నొక్కేస్తుంది అని మీరు బాధపడుతున్నారు కాబట్టి సలహా ఇస్తున్నా. మీ నాయకుల దగ్గర చాలా మంది కాంగ్రెస్ పార్టీలో 100,000 కోట్లు సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళల్లో ఎవరో ఒకరు మరి పాపం ఆ పార్టీని ఆదుకొని ఆ పార్టీకి అన్ని రకాలైనటువంటి వనరు సమకూర్చొచ్చు కదా అని చెప్పేసి జస్ట్ నా ఆవేదన అంతే. మీ మీదే ఆవేదన, మీ పార్టీ మీద ఆవేదన అంతే.
బ్రహ్మనాయుడు గారు మీరు చెప్పింది వాస్తవమే. 1000 కోట్లు సంపాదించుకున్న దొంగలు ఎవడు కాంగ్రెస్ లో లేడు. గజ దొంగ వెళ్ళిపోయారు, పార్టీలో బ్యాగులు భుజాన వేసుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళందరూ గజ శ్రీరామ్ దొంగ గారు పార్టీలో చేరారు. మేమేం చేయాలా? మాలాంటి ఉత్తోళ్ళు ఈరోజు పార్టీకి ₹1 లబ్ధి పొందిన వాళ్ళు పార్టీ కోసం పనిచేస్తున్నాం. ఇది వాస్తవం. ఓకే ఓకే సార్, చిన్నప్పటి గారు తెలిసిన అన్ని విషయాలు. రైట్ మళ్ళీ మాట్లాడుదురు సైదా గారు. 1000 కోట్లు దోచుకున్న వాళ్ళంతా మా పార్టీలో లేరు. తెలుగుదేశంలో పోయారు, జగన్ పార్టీలో పోయారు, సీట్ల కోసం, అధికారం కోసం. ఓకే ఓకే సైదా గారు మళ్ళీ మాట్లాడుదురు, సమయం తక్కువ ఉంది.